మన ప్రార్థనకి జవాబు ఎందుకు రాదు? చాలామంది ఏం చేస్తారంటే వాడుకు చొప్పున చెయ్యాలి కాబట్టి ప్రార్థన చేస్తారు. చాలామంది ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే వారి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు. అయితే బాధలు, కష్టాలు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వినడా? వింటాడు. ఆయన ఖచ్చితంగా వింటాడు. అయితే ఆపద మొక్కులు వాడు కాదు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఆపద వస్తే చేయడం, మళ్ళీ ఆపద పోగానే వదిలేయడం ఇలా కాదు. మనం ఇలా చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే విశ్వాసాన్ని మనం నేర్చుకోలేము. ఎప్పుడు మన విశ్వాస స్థాయి చాలా ప్రాముఖ్యం. దేవుని వెదుకువారు ఆయన వెదుకువారికి నిశ్చయముగా ఫలం దయచేస్తాడని నమ్మాలి కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం చాలా ముఖ్యం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు విశ్వాసము అన్న ఆ పదానికి అర్థమే తెలియదు. విశ్వాసలేమి, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. చాలామందిలో విశ్వాసం లేదు. వింటున్నారా? దేవుడు చాలా కార్యాలు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో విశ్వాసం లేకపోవడం. ఈరోజు ఆలోచించండి. నీవు నామకార్థ క్రైస్తవుడుగా ఉంటే నువ్వెన్నడూ విశ్వాస స్థాయిని నువ్వు పెంచుకోలేవు. విశ్వాసము అనున్నది మనలో వృద్ధి అవ్వాలి. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం సందేహాలు అవసరం లేదు. సందేహాలు, సంశయాలు ఇక్కడికి తావే లేదు. అవును కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలలో మనకి చక్కని పాఠం మనం నేర్చుకుంటాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసము తడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని ఆశించుకోవద్దు. ఆశించుకొని రాదు, దొరకదు. అవిశ్వాసం. ఇదే విశ్వాసపు లేమి, లేకపోవడం. ఇక్కడ చూడండి, సందేహింపక. యేసుక్రీస్తు దగ్గరికి తన కుమారుని బాగు చేయమని వచ్చిన వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నాలో అవిశ్వాసం లేకుండా సహాయం చేయి ప్రభువా అంటున్నాడు. మనం అలా అడగాలి. ఒకవేళ మీకు అవిశ్వాసం లేకపోతుందా, లేకుండా ఉంటుందా, అయితే మీరు చేయాల్సింది ఏంటంటే అవిశ్వాసం లేకుండా ప్రభువుని అడగండి. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ చాలా మందికి, విశ్వాసం లేకపోవడం. విశ్వాసం లేకపోవడం మనలో ఏం చేస్తుందంటే ఇన్క్రెడిబ్లీ నెగటివ్ ఇంపాక్ట్ మన జీవితంలో. మనలో నిరాశ ధోరణి తీసుకుని వెళ్ళిపోతుంది, మరింత దిగజారుస్తుంది. అందుకే వాక్యంలో రాయబడింది, మన క్రైస్తవ జీవితంలో ఈ యొక్క సందేహముతో ప్రభు దగ్గరికి రావడం మనల్ని మరింత క్షీణదశకు తీసుకెళ్తుంది. ప్రభు ప్రమాదకరం. సందేహాలు. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడు ఉన్నాడని, తన వెదుకు వారికి నిశ్చయముగా ఫలం దయచేస్తాడని నమ్మాలి. విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ విశ్వాసం మనలో ఎలా పెరుగుతుందంటే ఇది రాత్రి పెరిగేది కాదు. విశ్వాసాన్ని పెంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ఇది స్లో అండ్ స్ట్రాంగ్ ప్రాసెస్. ఇది విశ్వాసం పెరగడం అనేది రాత్రికి రాత్రి జరగదు. ఇది ఎలా పెరుగుతుంది అంటే దేవునితో సహవాసము ద్వారా. ఏమిటి దేవునితో సహవాసం? 3 ముఖ్యమైన విషయాల్లో. 1 బైబిల్ చదవడం, 2 ప్రార్థన చేయడం, 3 ప్రభువుతో ఏకాంతంగా కనిపెట్టడం. ఈ 3 ప్రాథమికం. దీని తర్వాత విశ్వాసాన్ని ఎలా మీరు పెంచుకోవాలంటే దేవుని బిడ్డల సహవాసాలు. ఇంకా ఎలాగా? మానక కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఆ దినము సమీపించిన కొలదే. తీవ్రత కలిగి ఉన్నప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. ఇది సాధకం,
సాధన చేస్తే పెరుగుతుంది, సాధన చేయకుండా పెరగదు. వింటున్నారా? చాలామందికి ఇప్పటికి కూడా అవిశ్వాసం అంటే ఏంటో తెలియదు. మీరు అవిశ్వాసిగా బ్రతుకుతున్నారా? సందేహించేవారిగా బ్రతుకుతున్నారా? ఆ స్థితిలో ఉండి ప్రార్థన చేసి జవాబులు రాలేదంటే ఎలా వస్తాయి? న్యాయం అది. ముందు మీ విశ్వాస స్థాయి అంటే మీరు నిర్ధారించుకోండి. ఇప్పుడు ప్రార్థన చేయండి.